పిల్లి ఎదురొస్తే అపశకునం అంటారు, బల్లి మీద పడితే మంచిది కాదు అంటారు, కుక్క మోర పెట్టి ఒర్రితే ఏదైనా కీడైతుందని భయపడతారు. ఇక అట్లనే సముద్రంలో ఎవ్వరికి కాన్ రాకుండా బతికే ఓ జాతి చేప కానొస్తే అది రాబోయే ప్రళయానికి సంకేతం అని కూడా నమ్ముతారట. అయితే మొన్న తమిళనాడులో చేపలు పట్టే జాలర్ల వలకు చిక్కిందిగా చేప. ఇంతకది ఏం చేప, అది కానొస్తే ఏమవుతుంది చూద్దాం పారి. ఏదన్నా పెద్ద ప్రళయమో ప్రకృతి విపత్తో ప్రమాదమో వచ్చే ముంగట ప్రకృతి మనుషులకు కొన్ని రకాల సంకేతాలు పంపిస్తుంటదట. గట్టనే మొన్న తమిళనాడు మత్స్యకారులకు ఈ చేప కాని రాగానే అంత దీని గురించే నడుస్తుంది ముచ్చట. ఏదో పెద్ద కీడే జరగబోతుంది కాబట్టే ఈ చేప కానొచ్చింది అని మస్తు భయపడుతున్నారు. విపత్తుకు ముంగట ప్రకృతి పంపిన సిగ్నల్ అట ఈ చేప. 30 ఫీట్ల పొడుగున్న ఈ చేపను డూమ్స్ డే ఫిష్ అని, ఓర్ ఫిష్ అని పిలుస్తారట. ఇక మనోళ్ళు దీన్ని ప్రళయ చేప అని పిలుస్తారట. మూతికాడ రాకాసి రూపం ఉన్న ఈ చేప పొడుగుతనైతే సన్నగా ఉంటది. ఇగో 7 జాలర్లు పట్టుకొని చూపెడుతున్నారు చూడు. అయితే మామూలుగా ఈ రకం చేప సముద్రం లోతుల్నే తిరుగుతుంటదట, మీదికి రానే రాదట ఎన్నడు. జాలర్ల వలకైతే అసలే చిక్కదట. అసంటిది మీదికి వచ్చి వలకు చిక్కిందంటే ఏదో కీడు జరగబోతుందనే అంటున్నారు. మునుపట్లనే జపాన్లో సునామీ రాకడ ముందు, ఇండోనేషియాలో భూకంపం రాకముందు ఇసుంటి చేపలు ఉపడ్డాయట వాళ్లకు. అందుకే జపాన్ వాళ్ళు ఈ డూమ్స్ డే చేపను చూస్తే చాలు పానాలు అరచేతిలో పెట్టుకొని ఎప్పుడేమవుతుందా అని భయపడుతుంటారట. అయితే మొన్న 4 రోజుల కిందట మన తమిళనాడు దొరికిన ఈ చేపసంటి చేపలే ఈ 2-3 నెలలనే ఆస్ట్రేలియాలో ఒకటి, న్యూజిలాండ్లో ఇంకోటి, అమెరికాలో ఇంకోటి అవపడ్డదట. అంటే ప్రపంచానికి ఏదో ఆపత్తి రాబోతుందని అనుకుంటున్నారు. మరి అది యుద్ధమా, సునామా, భూకంపమా అనేది మాత్రం వచ్చేదాకా తెలియదు. కానీ ఇదంతా ఒట్టి ముచ్చటనే, ఈ చేపకు జరగబోయే కీడుకు ఏం సంబంధం లేదు అనేమో సైంటిస్టులు చెప్తున్నారట. చూడాలి మరి నమ్మకం నిజమవుతుందా, సైన్స్ చెప్పిందే కరెక్ట్ అవుతుందా అని. ఆల్రెడీ దునియా మొత్తం యుద్ధ వాతావరణమే అవపడుతుంది మరి.